మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా మాఘమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య అనగానే అద్భుతమైనటువంటి యంత్ర సాధన మంత్ర సాధన తంత్రిక సాధన చేసుకోవడం కోసము ఎంతగానో ఉపయోగపడేటువంటి పర్వకాలము. ఈ యొక్క తెలుగు సంవత్సరాదిలో చివరిగా వచ్చేటువంటి ఆదివారం అమావాస్య సందర్భంగా మనమందరము కూడా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాళభైరవుడి యొక్క శక్తి, కాళికామాత శక్తి మనము సంపాదించి ఒక బట్టి విక్రమార్కుడిలాగా, శివాజీ చక్రవర్తిలాగా, చాణక్య చంద్రగుప్తుడిలాగా అద్భుతమైన విజయం ఎలా సాధించాలో మనము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 10వ తారీఖు 3వ నెల 2024 మాఘమాసము, కృష్ణపక్షము, ఆదివారము, అమావాస్య, పూర్వాభాద్ర నక్షత్ర సందర్భంగా మనం ఎలాంటి విధిని పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా అర్ధాష్టమ బుధరాహుల సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు డబ్బులు ఇవ్వడం కానీ, డబ్బులు పుచ్చుకోవడం కానీ, ధనపరమైనటువంటి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు. మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అధికంగా చేసే ప్రయత్నం చేస్తారు. కనుక ఇలాంటి కాల సమయంలో ప్రతిదాన్ని వింటూ, స్వీకరిస్తూ, మౌనంగా ఉంటూ ఎలాంటి సమాధానాన్ని మనం వ్యక్తపరచనంత వరకు ఎతడి వ్యక్తి ఆందోళనకు గురవుతారు. నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, ఇన్ని రకాలుగా సతాయిస్తున్నా, వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి ఎతడి వ్యక్తి ఆలోచనలో పడతాడు. అలాంటప్పుడు మీ పైన శత్రుత్వం కన్నా మీ పైన నిత్యము అబ్జర్వేషన్ వాళ్ళు పెట్టడం జరుగుతుంటుంది. ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, మీ పని మీరు చేసుకుంటూ విజయం ఒక్కసారి కలిగిందంటే వారందరూ కూడా మళ్ళీ మీ పాదాల చెంతకే వస్తారు. ఇలాంటి కాల సమయంలో కూష్మాండ దీపము, కాళభైరవ స్వామికి అర్చన, ఈ యొక్క ఆదివారం అవడం వలన 4:30 నుండి 6 గంటల వరకు అమ్మవారిని స్మరించి నిమ్మకాయ దీపాన్ని ఎప్పుడైతే పెట్టగలుగుతారో శత్రువులు తొలగి మీరు అనుకున్న విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. తరచుగా గొడవ పడడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, 490 కేసులు పెట్టుకోవడం, అలాగే విడిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా వారి జాతకాలలో గ్రహాలు లేకుంటే గుణాలు, పాదాలు, జంతు మైత్రి ఎలా కలుస్తుంది, వారి వివాహం ఎందుకు అవ్వడం లేదు, అయిన దంపతులు ఎందుకు తరచూ గొడవ పడుతున్నారో మన యొక్క దేవాలయంలో సంపూర్ణంగా జాతకాలను తెలుసుకొని వారి పేరులో మార్పును కానీ, వారు చేసే విధానంలో కొన్ని మార్పులు కానీ చేయించడం వల్ల వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులాగా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగనే మీరు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నట్లయితే మీ యొక్క పేరును బట్టి, మీ రాశిని బట్టి, మీరు గ్రహస్థితులను బట్టి ఎలాంటి వ్యాపారాలు ప్రారంభిస్తే ఎలాంటి విజయాలు సాధిస్తారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింద సంప్రదించినట్లు మీకు సర్వము తెలియజేయడం జరుగుతుంది. అలాగనే కాళభైరవ మంత్ర సాధన చేయాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయంలో మంత్ర సాధన, మంత్ర ఉపదేశ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు. ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం.